అదేదో ఇన్స్టాలో ట్రోలింగ్ అవుతున్నావు బాగా. ట్రోలింగ్ అది సోషల్ మీడియా కదా, ఉంటుంది ఆ మాత్రం. ఇంకా నేను బాగుంటే వాళ్ళు చెప్తారు, నేను రోజు చూస్తా. నిన్ను చేస్తే నాకెందుకు మండుతుంది? ఎందుకు పడుతుంది? మూసుకపోయిందా బొక్కని? ఏం మాట్లాడుతున్నావురా? హోలే లేదు అసలు. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆమె చాలా ఫేమ్ అవుతుంది కదా ఇన్స్టాలో. ఆమె పేరు మధుశ్రీ కదా. ఆమె చాలా మంది ట్రోలింగ్ చేస్తుర్రు. సో ఈరోజు ఒక సాంగ్ షూటింగ్ ఉందని, అంటే లవ్ సాంగ్. ఇప్పుడు ఆమె తీసుకుపోవాలన్నట్టు ఇప్పుడు ఆమె పిలిపిస్తున్నాం. ఈ వీడియోకి మేము ఏం అనుకోలేము, కాన్సెప్ట్ అయితే ఏం లేదు కానీ అయితే ఆమె మేము మాట్లాడడం వల్ల ఆమె ఎట్లా మాట్లాడుతూ చూసి దాని ప్రకారం మేము మాట్లాడాలి, అంతే ఏం లేదు. అంతే అన్న ఆమెనే వీడియోస్లో బయట వేరే వేరే ఉంది ఇంకా వీడియోస్లో వేరే కొడతా. ఏమైనా బాగుంటే ట్రోల్ చేశారు. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు తెలిసే ఉంటుంది. హాయ్ చెల్లి. హాయ్ అండి. హాయ్ మధుశ్రీ గారు. అంత మంచిగా కదా, సూపర్. కొంచెం ఫ్రీగా కూర్చోను, అటు అంతా గోడ కూర్చోకూడదు. ఏంది డోర్ 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 మళ్ళీ అటు వాడితే ఎట్లుంటుంది అని. తిన్నారా? తినేసాను. మీరు? మేము కూడా తిన్నాం, మళ్ళీ తినాలి. తినండి తినండి. ఇంకా ఎక్కడ లొకేషన్? ఎక్కడ? వీడియో దగ్గర మనం తీసగానే అది పాట ఎన్నో అక్కడనే. పాట ఎన్నో ఎక్కడ అంటే లొకేషన్ ఉంటుంది కదా అక్కడ. ఆ లొకేషన్ కానీ పాట అలా ఫిక్స్ అయ్యారా? సరే. సాంగ్ నేను విన్నాను కానీ నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి వినిపించా. అంటే సాంగ్ మొత్తం వినలేవా? విన్నాను కానీ ఎందుకో నాకు అర్థం కాల. అంటే ఇది ఎట్లా అంటే బాగా లవ్ ప్రియుడు సాంగ్. ఇందులో లవ్ బాగా ఘోరంగా ఉండాలి. ఎట్లా అంటే అది ఎట్లా ఉండాలంటే తలకాయ అవుట్ కావాలి దెబ్బ ఒక్కొక్క చూసే వాళ్ళకు. నేను లవ్ ఫీల్ అంటే నేనే హీరోని అన్నట్టు. పెట్టాను. ఒకసారి పెట్టు, ఒకసారి పెట్టు. అంటే మన ఇద్దరు బాగా ప్రేమించుకుంటాం అన్నట్టు. ఎట్లా ప్రేమించుకున్నావు అంటే ఘోరంగా ప్రేమించుకుంటాం. అప్పుడు నువ్వేం చేస్తావు మరి? అంటే నిస పెడతావు నన్ను? లేదు. మరి పెట్టకపోతే మరి మరి పాట ఎందుకు? నువ్వే క్రియేట్ చేసావు కదా సాంగ్ చేద్దామని రమ్మన్నావు. రెడీ అయ్యి వచ్చాను. మళ్ళీ ఇలా అదే బతకాలని లేదే, ఉండాలని లేదు. నువ్వు ఏదో చేస్తున్నావు కదా, నేను ఇప్పుడు నా పాట పాడతా. నువ్వేం చేస్తావు చెప్పు నన్ను? నేనేం చేస్తా? నువ్వు సాంగ్ షూట్ అన్నావు కదా. అదే నన్ను నువ్వు మోసం చేస్తావు. ఓకే. మోసం చేస్తే నేను ఈ పాట ఊహించుకొని పాడతాను అన్నట్టు. మొత్తం గుండెలు బాదుకుంటూ నన్ను మోసం చేస్తే నన్ను కాక నువ్వు అంటే తిరుగుతావు అన్నట్టు ఇంకొంత. అంటే తిరిగినావా? తిరగలేగా. నేను మోసం తెస్తావు పోతావు అన్నట్టు. ప్రెగ్నెంట్ అవుతాడు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు ఏంది పిల్లాడు పుట్టిన తర్వాత మాట్లాడతాడు అన్నట్టు. అప్పుడు ఏడ్చుకుంటూ వాడతాడు పాట. ఘోరంగా ఎట్లా ఎడతానంటే ఘోరంగా ఆడితే ట్రూగా ప్రేమించిన వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు? తప్పదు. నా తప్పు బరాబర్. ఇప్పుడు పాట ఎట్లుంది? నువ్వు మోసం తెస్తావు. మోసం చేసిన అంటే ఏంటిది నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. అది అన్నది వేసి పోతేనే కదా ప్రెగ్నెంట్ అయితే. అంటే మోసం అంటే ఆ విధంగా అంటున్నారా? మరి నాకు అదే తెలుసు. మరి ఏ విధంగా? తను ఏమో అంటున్నాడు మోసం అంటే. మోసం అంటే 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 అది అనుకున్నా సబాతి చేసుడు. మోసం మోసం ఏమనుకుంటున్నా అంటే నువ్వు నా మీద కూడా అంటుండు. ఇప్పుడు అవన్నీ నాకు తెలీదు. సాంగ్ అన్నారు, సో అంత షూట్ అన్నారు, అందుకనే వచ్చాను నేను. సో నాకు ఈ లవ్ అది ఏమి లేదు. మీకు లేదు కానీ అంటే అదే నేను ఆ కాన్సెప్ట్ అదే అనుకుంటున్నాం. సాంగ్ అనుకుంటున్నాం కదా, సాంగ్లో మరి ఎట్లా చేసుకుంటా అని ఆలోచిస్తున్నా. కానీ కాన్సెప్ట్ ఏం అనుకోలేదా? మరి ఎలా ఫీల్ అయి చేస్తారు? ఇది తెప్పిస్తాడు ఇప్పుడు నేను ఫీలింగ్. ఇండస్ట్రీ కలిగిస్తా అంటున్నా ఆయన. ఆపండి. ఇంకా మేము ఏం మాట్లాడాము మీరు షూటింగ్ వచ్చారు. అదే మీరు కాన్సెప్ట్ అనుకోకపోతే మరి అంత ఫీలింగ్ ఉన్న సాంగ్ కదా, సో ఎట్లా చేస్తారు చెప్పండి.
నేను బాగా అలవాటు చేసి నేనైతే చాలా సార్లు విన్నాను. సో మధుశ్రీ గారు ఆ, షూటింగ్ పర్పస్ పక్కన పెడితే కొంచెం మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే. ఎందుకంటే ఫస్ట్ అంతే ఎట్లేదు అట్లే కానీ ఏంటిది? అంటే కొంచెం క్లోజ్గా మాట్లాడుకున్నాం అండి. అంటే కొంచెం పరిచయం పెంచుకోవాలి కదా. ఫస్ట్ షూటింగ్ గురించి ట్రెడిషనల్ పరిచయం పెంచుకుంది ఫీల్ రాదు కదా లేదు. అట్లా. ఓకే చెప్పండి. ఓకేనా. అదేదో ఇన్స్టాలో ట్రోలింగ్ అవుతున్నావు బాగా. ట్రోలింగ్ అది సోషల్ మీడియా కదా, ఉంటుంది ఆ మాత్రం. ఇంకా నేను బాగుంటే వాళ్ళు చెప్తారు, నేను రోజు చూస్తా. రోజు ఏడుచుడే ఎందుకు నిన్ను ట్రోల్ ఎత్తే ఈడు మీరెందుకు ఫీల్ అవ్వడం? ట్రోలింగ్ కామన్, అవన్నీ నచ్చని వాళ్ళు చేస్తారు. అలానే నచ్చిన వాళ్ళు కాదు, నచ్చిన వాళ్ళే చెప్తారు ట్రోలింగ్. తెలుసా నీకు? నచ్చిన వాళ్ళు చేస్తారు. నిజం. నేను ఇన్స్టాలో నేను మెసేజ్ చేసిన, అవునా? నేను రిప్లై లేరు. నేను ఇన్బాక్స్ ఆఫ్ చేసి పెట్టాను, రిప్లై ఇవ్వను. అది తప్పు చేసింది. ఇంకా అందుకే నీకు నా బాగా అర్థం కాలేదు. అలా చెప్పాలి, నేను ఇంత పెద్ద లిస్ట్ పంపించిన తెలుసా నీకు? అవునా? భలే వచ్చిందిరా మొన్న చెప్తా. ఇన్స్టాగ్రామ్ అంటే ఏమనుకున్నావు? నాకు తెలీదు నువ్వు మెసేజ్ చేసావని. నేను ఎప్పుడు లైక్ చూడలా. రోజు ప్రతిరోజు నీ వీడియో చూసుడు ట్రోలు, బాధపడు బీర్ తాగుడు, బాధపడు బీర్ తాగుడు. ఒక్క నెలలో 1,00,000 రూపాయలు కొట్టుకున్నాడు. ఎందుకు అలా? నెలకు 1,00,000 పక్క నేను ఖర్చు పెడతా నీకోసం. అది నీకోసం. నాకోసం యా. నమ్మాలా? బిస్కెట్సా? ఏ నిజమే. షూటింగ్ వచ్చిన అమ్మాయిల మీద బిస్కెట్ వేస్తా అనుకుని నేను షాప్ పెట్టుకోలే. చాలా బాగా వేస్తున్నారు బిస్కెట్స్. నేను నమ్మను. నా కోసం మీరు మంత్లీ 1,00,000 ఖర్చు పెట్టారా? అసలు నా వీడియో చూసారా మీరు? లేకపోతే బీర్లు ఇంటికాడ ఉన్నాయి, బీర్లు ఇంటికి బీర్లు లెక్క చూపిస్తే అప్పుడు కాదు, నాకు అర్థం కాలేదు. చూపెట్టాను ఏం చూపెట్టా? అరే నేను గడ చేంజ్ పెట్టుకుంటున్నాను. కాదే ఏంటి చెర్రీ? సీమ సీమ నిజంగా సీమనే, అట్టి సీమ అనుకున్నా నేను. మళ్ళీ కుట్ర కానీ కుడుతుంది అది. ఇంకా అది నా బాధ. వెళ్ళిపోయచ్చు కదా. 40 ఏళ్ళ 40 40 బాధపడక కానీ. ఏంటి సీమని సీమ 40 వేస్తున్నా. అదే అంటున్నాను నేను. మరి క్లారిటీగా మాట్లాడు కదా చెర్రీ. క్లారిటీ కొంచెం నాకు అర్థమవుతుంది. ఉండాలని లేదే. ఏంది చెప్పు. హై బాయ్స్. ఏమైందన్న? అప్పుడప్పుడు మా నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తాడు అన్నట్టు. దేనికి? అయితే ఈ మధ్య జిమ్ చెప్తున్నా బాగా. జిమ్ టైట్ అవుతుంది. మరి నేను కూడా పోతున్నా. నీకు పాయింట్ టైట్ అవుతుంది. అవన్నీ నా ముందే నా మాట్లాడేది. తప్పట్లేను, తప్పేం లేదు. కాళ్ళు పెంచుతుండు, నేను పిక్కలు నేను పిక్కలు కోసి చేతిలో పెడతా మళ్ళా ఇట్లాంటివంటే. అయ్యో మంచిగా గట్టినే పోయాలి నీకు. గిడి కూర్చున్నా బాగా. గిడిని కూర్చున్నావు బాగా. ఇటు ఏం లేదు, ఏం లేదు. నీ ఫేస్ చూడలేక అటు చూస్తున్నాను నేను. పర్లేదు, నువ్వు నా ఫేస్ కూర్చో నీకు నా బాగా అర్థమవుతుంది. నువ్వు గిట్లా అన్నావు కానీ నువ్వు ఇట్లా అన్నావు. అట్లా రాదు నాకు. అట్లా ఇలా ఇలా అట్నే చూడు. ఇలా అనాలా? ఇలా అనాలా? అలా నాకు రాదు నీలాగా. అయినా నువ్వేంటి నువ్వు? నేను ప్లే బాయ్. ఏంటి ప్లే బాయ్? చెప్పు. ఏమనుకుంటున్నావు? నేనా? ఇంకేం అనుకుంటున్నామా? ఏమనుకుంటా? సాంగ్ గురించి అనుకున్నా. అదే నేను కాన్సెప్ట్ ఆడిన మరి నేను ఇప్పటికి చెప్తా అంటే మన కాన్సెప్ట్ అదే ఆలోచిస్తున్నాను, థింక్ చేస్తున్నా. ఇప్పుడు మన ఇద్దరం బాగా క్లోజ్ ఉన్నాం అనుకో, కాన్సెప్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బాగా క్లోజ్ అంటే ఎట్లా దగ్గర చుట్టాను లెక్క. ఇప్పుడు ఇట్లా క్లోజ్ ఉంచుకున్నాను వీడియోలలో ఇట్లా అయిపోతారు దెబ్బకు. నీ అవ్వ వీడియోలలో ఇట్లా అయిపోరు, కాన్సెప్ట్ చేస్తారు అంతే. ఏం మాట్లాడుతున్నావు? అదే చక్కగా కూర్చో. అమ్మట్ల దుడ్డు మాటికి ఎందుకు వస్తున్నా ఇక్కడికి? అమ్మట్ల దుడ్డు అంటే ఏంది? అమ్మట్ల అంటే అంగట్లకు పోయి అమ్ముకొని వస్తాడు. అదే ఇద్దరిని ఉన్నది చెప్తే ఇక ఎందుకు ముఖం చూసి చెప్తావు? ఆయన నీకు సాక్షియా? సాక్షి కాదు కానీ మరే బ్లడ్ తీసుకుపోయి అంగట్లో అమ్మేస్తా లీటర్ల కొద్ది. అది కూడా అమ్మచ్చుగా. అదే అంటుంది. అది కాదన్న ఏంది అది? అది రింగులు అంట. రింగుల పిసికి చేతిలో పెట్టేస్తా అంటే. ఏమిటండి మీరు మాట్లాడేది?
నేను నారింగ్ ఇక ఊకే అనుకోవడం కానీ చెప్పు మధుశ్రీ చెప్తున్నారా చెప్పు ఏదో ఒకటి చెప్పు. నువ్వు చూస్తే పద్ధతిగా ఉంది అనుకున్నాగా నమ్ము. రీల్స్ నేనేం మధుశ్రీ ఎక్స్ట్రాల్ చేశానా? మధుశ్రీ చూడు తను ఎలా అంటున్నాడు. నేను అడిగిన మీరు ఇద్దరం ఆడుకోర్రా. నేనేం ఎక్స్ట్రాల్ చేశాను ఇప్పుడు చేయలేవు కానీ మరి? చెప్పు. షూటింగ్ రీల్స్ చెయ్యకు. ఎందుకు? నేను ట్రోల్ చేస్తే నాకు మంచిగా అనిపించలేదు. నీకెందుకు మంచి అనిపించబ్బా? నేను చేస్తే, నన్ను ట్రోల్ చేస్తే నేను చదువుకున్నాను. చదివినా ఇంటర్మీడియట్ వరకు ఇంటర్ బాగా చదువుకోలే. నేను డ్రాయింగ్ చేసారు స్కూల్లో కాలేజీలో. చేయలేదు. చేతి అర్థమయ్యేదా బాధ. ర్యాగింగ్కు దీనికి ఏం సంబంధం? నీ అందుకు అర్థమవుతలేదు కానీ నాకు అర్థమైంది. నిన్ను చేస్తే నాకెందుకు మండుతుంది? ఎందుకు పడుతుంది? ఏమంటుంది? అదే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని అంటున్నాను నేను. ఏమో అనిపిస్తుంది తాపుకోసారి. ఇట్లా ఫీల్ అయ్యి ఏడుతావు నువ్వు. అలా పెట్టుకోకూడదు. అవి ఎప్పుడు పెడతారో తెలుసా? రూపాయి బిల్ల. పెట్టుకుంటావు దేంటి బిల్? అదెందుకు లేచారు? నేను బొట్టు పెట్టుకున్నాను కదా చక్కగా. ఏడా ఇది కదా బొట్టు లెక్క లేదా అది? మరి సిల్క్ అదేంది కుంకుమ లెక్క ఉంది. స్టిక్కర్స్. స్టిక్కర్ అండ్ కుంకుమ కూడా పెట్టుకున్నాను చిన్నగా. నడి మధ్యలో పెట్టుకుందుడు. ఇది బొమ్మల సందున బొట్టు. బొమ్మల సందున బొట్టు బొడు కింద సీర గట్టు నీ మీద ఇష్టం బొట్టు నన్ను నమ్మి చేయి బట్టు. అదే అక్కడే పెడతారు కానీ బొమ్మల సందులో బొట్టే పెడతారు. చెప్పు. నేను ఎందుకు వీడియో చేయకూడదు? అదే ఆన్సర్ ఇవ్వు ఫస్ట్. నువ్వు ట్రోలింగ్ అవుతున్నావు బాగా. అందరూ నేను ఏదేదో మాట్లాడు. ఒకడేమో కామెంట్లలో అది అంటాడు ఏదో అంటాడు. నాకు మంచి అనిపిస్తలే అన్నా నేను. అదే ఎందుకు రీజన్ వై అని అడుగుతున్నాను. వై? బికాజ్ ఇంటికి ఏది కొచ్చేస్తుంది. ఇంటికి కొట్టచ్చిండు. నువ్వు ఇంకొక మాట మాట్లాడనుకో నాలుగు ఈతలు గుంజి కోస్తా బిడ్డ. అరే నువ్వు ఓట్లేదు అబద్ధాలు కొట్టచ్చిన లేదా? ట్రోల్ తెస్తే కొట్టచ్చిన లేదా? కొట్టినా. ఎవరిని ట్రోల్ చేసిన కొట్టచ్చుడు? ఒక ఫ్రెండ్ని కొట్టినా. నన్ను ట్రోల్ చేసినానా? పాపం వాడేదో సరదాగా చేసుకున్నాడు. నిన్నెవరండి వెళ్ళమన్నది? సరదా నీకు అనిపిస్తుంది కావచ్చు. వీడి తెయ్యాలి సరదా. కుక్కలాంటి ఏం సరదా? సరదా సరదాగా వీడియో చేసుకున్నాడు అంటున్నా. అయ్యో ఎవరు రీల్స్ చేసినా కూడా నాకు కోపం రాదు. నేను పట్టించుకోను. ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతా. చెడ్డలు వేసుకున్నా బిడ్డలు వేసుకున్నా ఏం వేసుకున్నా ఏం కనబడి కూడా నేను పట్టించుకోను. నిన్న అంటే కోపం వస్తుంది నాకు. ఎందుకలా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే. నీకు అర్థమయ్యే ఉంటుంది. బహుశా అభిమానం అనుకుంటా. ప్రేమిస్తున్నా పాట పాడుతున్నా నేను. ప్రేమిస్తున్నా నెక్స్ట్ సాంగ్ అది. ప్రేమిస్తున్నా కొంపల ముంచే సాంగ్. చెప్పు. చెప్తాండ్రో చెప్తలేవు. ఏంది? బాగుంది. నేను తినను. నువ్వు తింటావా? అన్నీ చేస్తా. అందుకే అప్పుడు ఇడుతున్నా పటాకులు. ఏంటి అవి వేషాలు? సీరియస్ గా మాట్లాడు. నేను లేదు మళ్ళీ పెట్టు. ఇట్లా అంటున్నా అన్న. అయ్యో ఇట్లా ఇట్లా అంటున్నా అంతే. ఇప్పుడు ఏమంటున్నా అది రింగులో అంతే. దానికి పెద్ద ఫీల్ అవుతుంది. నువ్వు ఒకసారి పెట్టి ఆడి పెడతాడు రింగులేలు. ఏంది ఇట్లా రింగు పెట్టు. అవసరం లేదు. నేనేమి ఇక్కడ అదేమిటి గోటీలు ఆడడానికి రాలేదు. మధు చేయను. ఏంది? ఏం చేస్తావు? అత్తలేదు. ఏంది రాంది? చైరికే ఇరుకు ఈ చైరికే అప్పడం కథం అట్లా చేస్తారు అప్పడాలు. ఈడ చేస్తారు. మన బిజినెస్ ఉందా? బిజినెస్ మ్యాన్ కాదు నేను. కానీ మరి ఇంకా చెప్పు. నువ్వే ఆపావు. కాన్సెప్ట్ అన్నావు, సాంగ్ అన్నావు, ఇంత చక్కగా రెడీ అయ్యి వచ్చాను. అందుకాడు ప్లాట్. ఏం చేస్తున్నావు? దేవుడా? అవును, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మొక్కురా లక్ష్మీ తల్లి. ఏం చేసావు? లక్ష్మీదేవి మొక్కినా. నాకు అలా అనిపించలేదే. అంటే నీకు ఏమో నాకు అర్థం కాలేదు మరి. ఈ లోకం ఇది నక్లేసులుగా అంతే. నా వీటిలో దేవుళ్ళ పేరు పెట్టద్దు. దీన్ని కూడా దేవుని పేరు పెట్టద్దు. నీ ముక్కు. అవునా?
బాలేదా? ముక్కు మంచం, అందుకే ముక్కెర కూడా మంచం. ఎస్, అందుకే పుట్టుకొచ్చా. పొక్క చిన్న ఉంది, పెద్ద ఉంది పొక్క. ఏంది ముక్కు పక్క అది ప్రెస్సింగ్ లే బాబు. నువ్వేంటి మిడిల్లో దూరిపోతావు అలా సంత దొరికితే చాలని. మూసుకపోయిందా పొక్క అనేది? ఏం మాట్లాడుతున్నావురా? హోలే లేదు అసలు. పొక్క వచ్చింది. నేను ముక్కరికి అంటున్నాను. నేను కదా అన్న, మరి నువ్వేమనుకున్నావు నాకు తెలియదు. ముక్కరే కాబట్టి మరి మేము కూడా మరి నువ్వేమనుకుంటున్నావు? సరేలే, దాని టాపిక్ వదిలే కానీ చెప్పు నువ్వేదో అసలు టాపిక్ లెక్క వస్తుంది అన్నట్టు ఇప్పుడు. అదే స్కూల్లో అయినా కాలేజీలో అయినా కానీ ఇష్టమైన వాళ్ళు ఒక సపోజ్ నీ ఫ్రెండ్ ఉంటుంది కదా, నీకు వాళ్ళు క్లాస్మేట్లో నీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారులే, సరిత లత. నేను కొట్టంగానే వాళ్ళు నచ్చిర్రా? నన్ను ఎందుకు కొడతారు? బాగా చిన్నప్పుడు కొట్టుకుంటారు కదా వాళ్ళు, ఇట్లా కొట్టుకోగా లంగాలు చూసిపోతాయి ఇట్లా చిన్నప్పుడే. అది అలా ఏం జరగలేదులే. ఇసుక పోసుకుంటారు ఎలా పడదా చిన్నప్పుడు. ఎలా పడదల్లా కాదు, ఇట్లా ఇసిరి చంపాలి. అదే సంపూర్ కదా, ఇరికినట్టున్నాయి బండలు గోర్లల్లో చిన్నప్పుడు ఇట్లా మట్టి చెర్రీ. ఏమైంది మధు? హద్దులు దాటి మాట్లాడుతున్నావు తెలుసా? సరిహద్దులు లేవు నాకు. సరిహద్దు అవి నీ పిల్లతో మాట్లాడుకో వెళ్ళి. నీ పిల్లతో మాట్లాడుకో వెళ్ళి. అందుకే మాట్లాడుతున్నా. ఎవరు? అదే నా పిల్లరా. నువ్వేంటి అలా షాక్ ఇచ్చావు? ఎవరు తన పిల్ల? ఎక్కడుంది ముందు నీ పిల్ల? నా ముందు కాదు, ముందు లేదు. మరి నా ముందు నాదే ఉంది, నా పక్కన నువ్వు ఉన్నావు. ఏంటంటే నా ముందు నాది, నా పక్కన నువ్వు. నా ఇంజన్. ఓకే, అది తెలుసు నాకు. వెనక పైపు ఉందా? పైసా సైలెన్సర్. ఏమో, అలాగే పొగ వస్తుంది. అవును. ఎందుకు వస్తా చెప్పు? బండి స్టార్ట్ చేసావు కాబట్టి వస్తుంది. అదే స్టార్ట్ చేసి కొడతాడు. బండి స్టార్ట్ చేసి ఒత్తుతా అన్నట్టు అంటే ఎంత పికప్ ఎత్తే అంత పొగ వస్తుంది ఇంజన్ అన్నట్టు. నా ఇంజన్ హార్స్ పవర్ ఎక్కువ. మెన్షన్ చేయి చెర్రీ, వెహికల్ కార్ది అని. కియా. నా కారు పేరు కియా. కియా కియా హియా కియా కియా అట్లా చెప్తలేదు అన్నాను, నాకు అర్థమైతే. ఏంది నువ్వు సగం ముచ్చట చెప్తావు? ఈ మూతవారి ముచ్చట నా దగ్గర కాదు, సీదా ఇదే నువ్వని చెప్పు. మూతవారి ముచ్చట్లా? మూతవారి మా దగ్గర మూతనే ఉంటుంది, మూత వేరే ఉండేది. అది ఎంతున్నా గానీ ఫ్యూచర్ మధుమతి మధులత మధుశ్రీ చూడు, పేరు కూడా గుర్తులేదు. నువ్వేమో 1,00,000 అంటున్నావు. 1,00,000 ఖర్చు అయినా నీ మెడకాయ తలకాయ తీసిస్తా. ఏమన్నా